ప్రసన్న ప్రసన్న ఓం అగ్నిదేవ ప్రసన్న. పంచభూతాల్ని కట్టేసే మంత్రమే ఈ పంచాక్షరి మంత్రం. పంచాక్షరి మంత్రాన్ని నమ్ముకున్న నాకు వ్యతిరేకంగా పంచభూతాల్లో దేన్ని పంపినా నా దగ్గర పని చేయవు. నా తపస్సు ఆ కాశీ విశ్వేశ్వరుని నమ్ముకొని చేస్తున్న తపస్సు ఏ శక్తి నన్నేమీ చేయలేదు. ఆ పరమేశ్వరుని సతి అయిన దుర్గమ్మ అనుగ్రహం కోసం చేస్తున్న తపస్సు నా తపస్సుని నువ్వు భగ్నం చేయలేవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తపస్సుని భగ్నం చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. ఓర్పు కూడా ఓ హద్దు ఉంటుంది. నువ్వు ఆ హద్దును దాటావు. ఇంతకు మించి నిన్ను క్షమించకూడదు. నా మాటను లెక్క చేయడం లేదు కదా. అందుకు నీ దగ్గర ఉన్న మంత్రశక్తిగా కారణం. ఆ శక్తిని నువ్వు కోల్పోయేలా చేస్తాను. నిన్ను మామూలు స్త్రీగా మారుస్తాను. ఇక నుంచి నువ్వు యోగిని భైరవివి కాదు. నీ గురువు రంగమ్మ దగ్గర శిష్యర్కం చేయడానికి ముందున్న సాధారణ కల్పవల్లివి. ఇక నీ దగ్గరున్న శక్తులు ఏమీ పని చేయవు. ఇక మీదట నువ్వు అందరు మనుషుల్లాగానే సాధారణ జీవితాన్ని అనుభవించగలవు. అదే నీ విధిరాత. నా విధిరాతని నిర్ణయించడానికి నువ్వెవరివి? శక్తుల్ని పోగొట్టుకోవడం, శక్తుల్ని మళ్ళీ రప్పించుకోవడం నాకేమి కొత్త కాదు. ఇప్పుడు నేను సాధారణ కల్పవల్లిని కావచ్చు, కానీ నా దగ్గర ఉన్న అన్ని శక్తుల్ని ఆకర్షణ చేసుకొని యోగిని భైరవిగా తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు నా శక్తిని పోగొట్టినట్టు నీ శక్తుల్ని నీ దగ్గర నుంచి తొలగించి నిన్ను కూడా మామూలు మనిషిగా చేసి తీరుతాను. కార్లో ఈ ఫైల్ ఉంది. డ్రైవర్ మీకు ఇమ్మని చెప్పారు. ఇదిగోండి సార్, ఇది ఆ ఫైల్. చాలా థ్యాంక్స్. ఓకే సార్.
స్లోగా రాసిపెట్టాను. Very close. సోషల్ మీడియాలో Go for ఎక్స్పోజ్ the చేయడం arsenal. చూసి పార్వతీపురంలో ఉండే ఎక్స్ ఎమ్మెల్యే మమ్మల్ని కాంటాక్ట్ చేశారు. పార్వతీ అనే ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడానికి మేము ఆ ఎక్స్ ఎమ్మెల్యేని కలిసినప్పుడు ఆవిడ Enemy near me. పార్వతీ అనే ఆవిడ లేకపోయినా ఆమె దైవంతో సమానమని ఆయన చెప్పడంతో Double ఆమె takedown. చాలా మంచి మనిషి అని తెలుసుకున్నాను. ఆమె కుటుంబం గురించి విచారించినప్పుడు రాజశేఖర్ బంగ్లాలోకి ప్రవేశించి ఆయన మీద హత్యా ప్రయత్నం చేసిన వృద్ధులతో కలిసి ఉన్నట్టుగాను, ఆ ఇంట్లో ఉండే గాయత్రి అనే అమ్మాయిని